అనేది ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మీరు పొద్దున్న టీవీలో న్యూస్ చూసినా సరే, పేపర్ చదివినా సరే, మ్యాక్సిమం 80% క్రైమ్ న్యూస్ కవర్ చేస్తారు. ఇవాళ మొత్తం వెబ్ సిరీస్లో ద మోస్ట్ ఫేమస్ ఈజ్ నార్కాస్, విచ్ ఇస్ డూ విత్ గ్యాంగ్స్టర్స్ అండ్ అండర్వరల్డ్. ఓకే, సో ఇన్హెరెంట్గా మనకున్న బోరింగ్ లైఫ్స్ నుంచి వీఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ఆర్ రిలీష్ such people. So the attraction towards violent people, including Mahabharatam. See, Mahabharatam also, they're not gods, no, they're power politics, and they use lot of violence and Krishna God, but Krishna ఏం చేశాడు? He was facilitating the war. అదే మనుషులకు మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. మహాభారతం కాన్సెప్ట్ అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే బట్ ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం అసలు? ముందు నుంచే పాండవులను పెట్టచ్చు కదా. పాండవుల్ని కౌరవుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమందిని దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి? ఇంకా ముందే పెట్టచ్చు కదా. ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా దేవుడికి అంత పవర్ ఉంటే చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలంటున్నాం? అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యవసానాలని మనిషికి చెప్పడానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నుంచే మంచి పేరు అయిపోయింది కదా పని. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్. రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్. తమ్ముడు అన్నని గౌరవించాలి, భార్యని ఇలా చూసుకోవాలి, పరిస్థితిని చూడకూడదు, ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ మహాభారతం ఇస్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. మహాభారతం అయితే సో వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఇస్ అబౌట్ పవర్ పాలిటిక్స్. సో యూ సీ మోర్ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అండర్వరల్డ్. అంటే అండర్వరల్డ్ అంటే ఏంటి మీకు చెప్పేది? ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్, ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు. సేమ్ థింగ్ క్రైమ్ ఆర్గనైజేషన్లో కూడా బలం ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్. ఇట్స్ అబౌట్ వైలెంట్ ఫిజికల్ పవర్. మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి బట్టి నడుస్తాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో ఒక ప్యారలల్ సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్. మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం, మహాభారతం అని ఒకటే అంటలేదు, రాజుల టైంలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమి డిఫరెన్స్ లేదు. సో మొత్తం మీద వర్మ గారు ఈ సినిమా కాస్టింగ్లో కానీ కీలకమైన పాత్రధారుల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ స్టడీ చేయడానికి మీ రీసెర్చ్ కానీ ఎక్కడి నుంచి దొరికింది? బికాస్ దావుద్ ఇబ్రాహింకి సంబంధించి ఒకటో రెండో ఫోటోలు తప్ప ప్రపంచం ఆయన చూడలేదు సరే. అండ్ ఇంకొక సూట్ సరే, ఇది అయ్యాక రెండో సూటి ప్రశ్న. సో మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఈ రీసెర్చ్ అంతా కూడా టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ పర్హాప్స్ వాట్ దావుద్ ఇబ్రాహిం లుక్ లైక్? సి ఎనీబడి, ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ డిడ్ ఆన్ వీరప్పన్, యూనో, నేను సినిమా తీసే టైంకి వీరప్పన్ పోయి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయాయి ఆర్ మోర్. సో ఏది మీరు చేసినా ఇన్ ద రీసెర్చ్ మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ మీకు సాధ్యమైనంత వరకు. ఇప్పుడు నిజం అనేది బిలీవబుల్గా ఉండాలి. నిజం అనేది ఎవరికి తెలియదు ఎప్పటికీ, ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు లేరు, అది చేసినప్పుడు మీరు లేరు. అలాంటప్పుడు మీరు రిపోర్ట్ చేసిన, ఒక కథ రాసిన, ఒక కాలం రాసిన, సినిమా తీసిన, ద వే యూర్ పీసింగ్ ఇట్ టుగెదర్ ఇట్ షుడ్ సౌండ్ ట్రూత్ఫుల్, యూనో. సో ఇప్పుడు నేను సపోజ్ 5 అడిగినాను అనుకోండి దావుద్ ఇబ్రాహిం గురించి, 5 వర్షన్స్ చెప్తున్నారు అతను ఎలాంటి అతను. ఒక 3 చెప్పండి మాకు. అంటే ఒకడేమో అసలు నాకు అది చాలా పిరికోడు అండి, మీడియా చేసింది, అసలు అది ఏమీ లేదు అని చెప్పాడు ఒకడు. ఇంకోడు అంత తెలివైనడు అసలు ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పాడు ఒకడు. ఇంకోడేమో అసలు తన చేతికి మట్టకుండా చేస్తాడు, అసలు చాలా పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పాడు. ఇంకోడెవడో అసలు అంత దావుద్ ఇబ్రాహిం పేరు మీద చేశారని వేరే వాళ్ళు, అతను ఏదో అమాయకుడు అని చెప్పాడు. ఇంకోడేమో అసలు అంతకన్నా డేంజరస్ మనిషి అసలు ప్రపంచంలో అని చెప్పాడు. సో ఈ 5 వేరే పాయింట్స్. నా పాయింట్ ఏంటంటే అతను ఈ 5 కాకపోవచ్చు, 5 కూడా అవ్వచ్చు, ఏది డిపెండింగ్ ఆన్ ద టైం. ఎవరు ఏ పరిస్థితిలో కలిశారు, ఎప్పుడు కలిశారు అన్న దాని మీద మనకి మనుషుల మీద ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. అవును, కరెక్ట్. మీరు క్యారెక్టరైజేషన్ ఇస్తున్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా దావుద్ ఇబ్రాహిం గొంతు సన్నగా ఉందనుకోండి, క్యా బేటా కైసా హై అని ఉందనుకోండి, ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని మీరు అలా చూపించలేరు, గంభీరంగా చూపించాలి. ఒకలాంటి ఒక లుక్, ఒక విధమైన ఏం చెప్పాలి, ఒక హీరోయిక్ ఇది
కల్పించక తప్పదు. ఎందుకంటే మనకు తెలిసిన దావుద్ ఇబ్రహీం ఆయన చాలా గ్లామరస్ పార్టీ లవింగ్ పర్సన్ అని రకరకాల విషయాలు తెలుస్తుంటాయి. సో ఇవన్నీ ఎలా మీరు సమకూర్చారని అది సిద్ధం చేయి. అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎవరు మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేరు డైరెక్ట్గా. ఉదాహరణకి నేను ఈ అప్పా చాచాని ఈ సాబిర్ని చంపేసినప్పుడు ఫాదర్ ఎట్లా రియాక్ట్ అయ్యాను. ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ చుప్చాప్ కొని బయటికి అయినా జస్ట్ రూమ్లో మూల కూర్చుని ఉండిపోయాలి. ఎందుకంటే దొంగ ఏరియాలో జరుగుతూనే ఉంటాయి దాన్ని. ఇప్పుడు రూమ్లో మూల కూర్చుంటాం అనే డీటెయిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెంటర్లో రూమ్ మధ్యలో కూర్చుంటానికి మూల కూర్చోటానికి ఏదో ఒక తేడా ఉంది అక్కడ. యూనో అంటే ఆల్మోస్ట్ ఎవరి దారిలోకి రాకుండా ఆయన ఒక్కరే కూర్చుని. ఓకే, సో ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు చెప్పే విధానంలో ఇలాంటి డీటెయిల్స్ తోటి మనకి ఒక ఇది వస్తుంది. యూనో ఇప్పుడు వీరప్పన్ గురించి నాకు ఒక పోలీస్ ఆఫీసరు ముద్దుమలై ఫారెస్ట్లో ఎప్పుడు కలిసినప్పుడు చెప్పాడు, సరే వీరప్పను పులి మీద తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే మనకు ఫస్ట్ పోతుంది. ఎవరు అతను అక్కడ లోకల్ మనిషి పోలీస్ ఇన్స్పెక్టరు అయినా కూడా వీరప్పని పులి మీద తిరుగుతాడంటే అది ఒకవేళ నిజంగా తిరిగినా మనం నమ్మం. సో నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, అంతేగాని అది నిజమని కాదు బేసిక్గా. దాని తర్వాత మీరు డాట్స్ కనెక్ట్ చేస్తారు. డాట్స్ కనెక్ట్ చేయటువంటి మీనింగ్ ఏంటంటే అంతకుముందు ఎప్పుడూ చెయ్యని వాడు సడన్గా ఇది ఎలా చేశాడు, దీనికి దానికి మధ్య ఏం జరిగింది అని ఒక వర్షన్ ఉండొచ్చు. ఏం జరిగి ఉంటుందని మీ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ మీరు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు అవునేమో అని ఆడు అంటాడు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కొంతమంది అని జీనియస్ అంటారు, కొంతమంది ఏమో పెచ్చోడు అంటారు, కొంతమంది అసలు ఏంటి ఏం ఆడుతాడు ఆడే వాగుతాడు ఏదో అంటారు. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు మనలో ప్రతి ఒక్కరికి అలా వేరే వేరే వర్షన్స్ ఉంటాయి. Right. So finally, we will decide to believe one version. And that will be your film is that will be the truth. Yeah. But ఇతర విషయాలు దావుద్ ఇబ్రహీం వ్యక్తిగత జీవితం గురించి మీరు వీరప్పన్కి ప్రేమ కథ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రేమాయణాలు was he with his family? Because Dawood is a very woman man. And he had affairs with a lot of women. And yeah. He had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్ అఫేర్స్ ఉన్నాయి. పుకార్లు ఏం కదా ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini for nearly 10 years. Yeah. What was the last time we heard of Dawood Ibrahim in అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now. Yes. Because of the Sachin Vajay connection. Yes. Yeah. Yes. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావుద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావుద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావుద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 years. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద 2 cases? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావూద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. ఎస్, 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 years ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావూద్ని లింక్ చేయడానికి. కానీ దావూద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు దావూద్ పెద్ద క్రిమినల్ ఏం చేసిండే ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? సి నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గాయ్ అండ్ హీ యూజ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్. సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోసు లేకపోతే హోటల్స్ ఇలాంటి అన్ని లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి
ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేసిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇండల్జింగ్ ఇన్ ఇట్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ hundreds and thousands of crores, why would you do these cheap things like 50 lakhs? అంటే కిక్ కాదా? Is it not I mean that kind of getting that kind of power? Power ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. But what is ఇప్పుడు two different things. 93 before people used to take pride. బాయ్ को जानता हूँ, బాయ్ని డిన్నర్ भी बुलाया. ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లాంబాయింట్ థింగ్. గొడవైనా ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మౌలానా 93 బ్లాస్ట్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయ్యింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్ విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్కన ఉండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్? దాని మూలానే మీకు ఆ పవర్ ఎక్కువ. కానీ ఎవరికో ఫోన్ చేసి 50 లక్షలు, 1 కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే ఎక్కువ, ఇది ఎక్కువ. అంటే అదే స్థాయిలో 50 crores 50 lakhs 1 crore ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇంకా పెద్ద స్థాయిలో దేశానికి అంటే చాలా తీవ్ర స్థాయిలో భద్రతకి ముప్పు కలిగించే. దట్ ఈస్ వెన్ ద 93 బ్లాస్ట్ హ్యాపెండ్. 93 బ్లాస్ట్లో బికాజ్ 92 డిసెంబర్లో చాలామంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత. వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి బాంబేలో మమ్మల్ని బతకనివ్వరు అని మొత్తం బైకలా, దొంగరి, మహమ్మద్ అలీ రోడ్లో ఉన్న ముస్లిమ్స్ మాకున్న దైవం ఒక్కడవే అని చెప్తే ఆ ఎమోషన్లో పగ తీర్చుకోవటానికి ఈ సీరియల్ బ్లాస్ట్ చేసాడు అనేది జనరల్ బిలీఫ్. ఇది వెన్ ద పోలీస్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్సో జనరల్ బిలీఫ్. ఇది ఇలా ఫలానా శివసేన వాళ్ళు చంపించారు, అది కరెక్ట్. దట్ ఈస్ రికార్డెడ్ థింగ్. దట్ ఈస్ రికార్డెడ్. బట్ దానివల్లే ఇది చేయించారు అన్నది జనరల్ బిలీఫ్. యా, జనరల్ బిలీఫ్ ఇంక్లూడింగ్ ద బాంబే పోలీస్ చార్జ్ షీట్. అరే ప్రతీకార చర్య. యా, టు టేక్ రివెంజ్ ఆన్ ద కిల్లింగ్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ డిసెంబర్ ఈజ్ వై హీ డిడ్ ద బ్లాస్ట్ అనేది ఒఫిషియల్ చార్జ్ షీట్ అది. సో విచ్ మీన్స్ ఆయన స్కేల్ ఆఫ్ క్రైమ్ ఒక వ్యక్తిగత కాజ్ నుంచి ఒక సమూహానికి సంబంధించిన కాజ్గా పెరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్సో కొంచెం దేశ పౌరులు, దేశ భద్రత, ఒక మతపరమైన చర్యగా కూడా మారింది. సో హీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ హ్యాస్ గ్రోన్. సో వాట్ ఇస్ ద గ్యారంటీ? బట్ సీ, నేను ఒక 2 things. వాట్ Dawood did is different. What the police are saying is different. What I believe is different. This kind of a person, I believe, will not do it to jeopardize his entire operations. ఎందుకంటే దాని మూలాన మ్యాక్సిమం నష్టం ఎవరికి వచ్చింది? దావూద్ ఇబ్రహీంకి వచ్చింది సీరియల్ బ్లాస్ట్ మూలం. సో యూ బికాజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద కంట్రీ. అందులో ఆయనకు వచ్చేదేం లేదు, కానీ ఆయన కాబట్టి ఆయన చేయడంటారు. యా, బికాజ్ ఇట్స్ టూ స్మార్ట్ అండ్ టూ సెల్ఫిష్ టు ఇండల్జెన్స్ దిస్ పబ్లిక్ చారిటీ. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ట్రిగర్డ్ రిలీజియస్లీ. What? Because he's not a religious guy, first of all. He never went to a mosque. Yeah. He never went to a mosque. How do you have evidence of that? But he never talked about God. All Muslims maximum God in front చేస్తారు కదా ఇప్పుడు. Dawood Ibrahim never spoke about God. సో ఈ కాంటెక్స్లో వర్మ గారు, యువర్ మెన్షనింగ్ అనిల్ కపూర్, సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యం అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసే వెళ్తారా బాలీవుడ్ నటులు అంటే? ఎందుకంటే ఆ టైంలో అండర్ వరల్డ్ అనే వర్డ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన కాంటెక్స్ట్లో ఉండేది కదా అసలు. వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అక్కడ. బడా ఆద్మీ బహుత్ ఏ అని ఒక హీరో లాగా చూసేవారు గ్యాంగ్స్టర్స్ని. వీళ్ళు హీరోలు అందరూ కూడా సిటీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి ఉన్నారు. పరిటాల రవి వెరీ వైలెంట్ అండ్ డేంజరస్ గా అంటారు. మొత్తం మీకు అనంతపూర్ జిల్లాలో ఎందుకు అందరిని ఎక్కించింది? అందుకే ఎక్కించింది. కానీ ఇక్కడ తేడా ఏమొస్తుందంటే వర్మ గారు, ప్రధానంగా ఒక అబ్స్కాండింగ్ ఇలాంటి క్రిమినల్కి ఒక పొలిటికల్ ఫేస్ ఉండే
ఒక తీవ్రమైన వ్యక్తికి దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. No difference. ఈ మనిషి అందుబాటులో ఉన్నారు, ఈ మనిషి తప్పించుకుని వెళ్తున్నారు కాబట్టి ఎక్కడున్నాడో తెలియని ఈచ్ పర్సన్ తను ఉన్న పొజిషన్, తను ఉన్న సిచ్యువేషన్లో తనకు అనుగుణంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పరిటాల రవి అనే మనిషి అనంతపూర్లో ఉన్నాడు. అనంతపూర్లో ఏమేమి మనకు వర్కౌట్ అయితే వేరే ఉంటాయి. దుబాయ్లో దావుద్ ఇబ్రహీం అంటే తనకు వేరే వర్కౌట్ అవుతాయి. వీళ్ళకి ఉండే ఫ్యాసినేషన్ ఆయనకి ఫిల్మ్ స్టార్స్ పట్ల ఎందుకు ఉండేది ఫ్యాసినేషన్? దట్ ఇస్ వెరీ దిస్ బికాస్ హీ డెలిబరేట్లీ వాంటెడ్ టు గివ్ దట్ కలర్ టు ద గ్యాంగ్. అంటే మనం వీధి రౌడీలాగా ఉండకూడదు, మనని రెస్పెక్ట్తో చూడాలి. జనాలు రెస్పెక్ట్తో ఎప్పుడు చూస్తారు? రెస్పెక్టబుల్ పీపుల్తో ఉన్నప్పుడు చూస్తారు. అందుకని పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి ఈ ఫిల్మ్ స్టార్స్ని, పొలిటికల్ లీడర్స్ని, క్రికెట్ ప్లేయర్స్ని ఇలా అందరినీ ఇన్వైట్ చేసేవాడు. సో వాళ్ళ పక్కన నుంచున్నాడు కాబట్టి తనకు కూడా ఒక లెజిటిమసీ వచ్చేస్తుంది, విచ్ ఇస్ అ ప్లాన్డ్ పర్పస్. ఐ డిడ్ దట్. రైట్. అండ్ ఎవరెవరు అంటే వెళ్ళకపోయే క్వశ్చన్ ఉండదు. ఆయన దావుద్ ఇబ్రహీం పిలిచాక ఇంపాసిబుల్. రాము అని చెప్పడానికి వెరీ బిగ్ మ్యాన్ కాల్స్ యూ ఇన్ ఎ నైస్ వే నాట్ టు డూ ఎ క్రైమ్. ఎందుకు వెళ్ళరు మీరు? అంటే ఎందుకు క్రిమినల్స్తో మనకు ఎందుకు అని అనుకోవాలి కదా. అది అంటే ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఇప్పుడు పిక్ పాకెట్ క్రిమినలే, దావుద్ ఇబ్రహీం క్రిమినలే. కానీ తనకున్న ఇమేజు ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఫలానా ఒకటి తెలిస్తే ఎప్పుడైనా మనకు పనికొస్తాడు. ఎప్పుడైనా మనం ఏం చేయట్లేదు, మనం క్రైమ్ చేయట్లా. రైట్. కానీ పవర్ఫుల్ పీపుల్ తెలియటంలో తప్పే ఉంది అని ఒక అట్రాక్షన్ అందరికీ ఉంటుంది. ఎప్పుడది పోయింది? 93 బ్లాస్ట్ తర్వాత పోయింది. బికాస్ దట్ వాజ్ మర్డర్ ఆఫ్ పబ్లిక్ ఇన్నోసెంట్ పీపుల్. దట్ వాజ్ అ టెర్రర్ ఇన్సిడెంట్. దట్ ఈస్ వెన్ ఎవ్రీబడి కట్ ఆఫ్ దేర్ లింక్స్ విత్ దావుద్ ఇబ్రహీం, విచ్ ఈస్ ద రీజన్ తను చాలా ఎఫెక్టెడ్ దానికి. అందుకే అలా ఎఫెక్ట్ అతను ముందే తెలుసు కాబట్టి అతను చేసి ఉండడని నా బిలీఫ్. మీ సినిమాలో ఈ ఆస్పెక్ట్స్ అన్ని అడ్రస్ అవుతారా, చేస్తారా అసలు? ఆఫ్ కోర్స్. అంటే ద 93 బ్లాస్ట్ ఆల్సో ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎస్. అండ్ అంటే అది సీరియస్లో ఉండదు, సినిమాలో ఉండదు. సినిమాలో 1982 మధ్యలో ఉంటుంది స్టోరీ. సో ఎమర్జెన్స్ వరకు మీ సినిమా, ఆ తర్వాత జరిగిన కార్యకలాపాలు అన్ని సిరీస్, అవన్నీ సిరీస్లో ఉండబోతున్నాయి. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు, అంటే ఇప్పుడు ఎంత మీరు నార్కోస్ లాంటివి చూసినా ఇది ఒక రియల్ లైఫ్ సంఘటన, అందులో మన దేశానికి సంబంధించిన సంఘటన. సరే మీరు దేశభక్తి ఉందే లేదు అని చెప్పినా కూడా ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఉంటుంది కదా, అంటే ఒక విధమైన కన్సర్న్. హౌ ఆర్ యూ గోయింగ్ టు జస్టిఫై మేకింగ్ సిరీస్ ఆన్ దిస్? I am not telling first of all justifying that Dawood Ibrahim is good for the country or bad for the country. జరిగిన జర్నల్ చూపెడతాను. Then it's up to the people. ఇప్పుడు నేను మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది దావుద్ ఇబ్రహీం చెప్పట్లేదు కదా నేను. వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఐఎమ్ షోయింగ్ దట్. రైట్. ఇట్ లైక్ అ డాక్యుమెంటేషన్ ఆఫ్ a story that shook up the entire country at one point of time. రైట్. రామ్ గోపాల్ వర్మ గారు, దావుద్ ఇబ్రహీంని ఎప్పుడైనా కలిసే అవకాశం కానీ ఆలోచన కానీ మీకుందా? ఆయనకు ఈ సినిమా తర్వాత ఉంటుంది అనుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఇస్ అ హైలీ సీక్రెటివ్ పర్సన్. లాస్ట్ మరి ఆ సీక్రెట్స్ అన్ని మీరు బయట పెట్టేస్తున్నారు కదా ఈ సినిమాలో. కాదు, నేను తను ఇప్పుడు ఇంటరాక్షన్ నేను చెప్పేది 35 yearsలో తను ఒక ఫోటో బయట రాలేదు. ఎందువల్ల అంటారు? అది ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అండ్ ఒక వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ. అండ్ ఆల్సో యూఆర్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. దట్స్ నాట్ ట్రూ. ఒక పాయింట్ ఏంటంటే హీఈస్ అండర్ అనదర్ నేమ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోబిష్ అని ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి కరాచీలో, వాడు అక్కడే క్రైమ్ చేసి ఆడు వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, మనం పట్టించుకుంటాం. మనం పాకిస్తాన్లో ఎవడో ఏదో చేస్తే మనం ఇప్పుడు క్రైమ్ అనేది ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉండి మన దగ్గర ఉన్నప్పుడు క్రైమ్ చేయాలి. సో ఎవరు చూడడం లేదంటారు? ఎవరు చూడలేదు. సో ఆయన ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కనిపించలేతే మీ గోవా బీచ్ లో షూటింగ్ సెట్ పక్కన ఇండియాలో ఈజ్ వాంటెడ్ పర్సన్. అదే అడుగుతున్నా, ఇండియాలోనే చెప్పాను హీస్ వాంటెడ్ కదా. ఇండియాలో కాదు, మీరు ప్రపంచం అంతా ఎదుగుతుంది. ప్రపంచం అంతా తిరిగి వెతుకుతున్నారని మన వాళ్ళు. దే ఆర్ గోయింగ్ వరల్డ్ అరౌండ్ ద వరల్డ్ లుకింగ్ ఫర్ హిమ్. నో, they're not. They all believe that he is in Pakistan. He is known to be in Pakistan. Yeah. But they can't go into Pakistan, ante. Right. Which is why he is hiding there. But now he is actually in the form of your hero. మీ పాత్రగా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది దావుద్ ఇబ్రహీం. సో మీ పాత్రని ఇష్టపడతారా జనం, చూసి కష్టపెట్టుకుంటారా? See, what is your gut feeling? Anybody you see as a human being, you'll always tend to like him. ఎందుకంటే
హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు, రైట్, లాజిక్ కనెక్ట్ అవుతారు, రేషనాలిటీ కనెక్ట్ అవుతారు, థాట్ ప్రాసెస్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు నార్కోస్ చూసారనుకోండి, పబ్లో ఎస్కోబార్ ముందు దావుద్ ఇబ్రహీం ఈజ్ నథింగ్. అంత పబ్లో ఎస్కోబార్ని మనం హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు మనం ఒక 2 సీజన్స్ చూసాం కదా వరుస. ఎందుకంటే పాబ్లో ఎస్కోబార్ మన లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసినట్టు మనకు తెలియదు. బట్ వెంచువలీ మన లైఫ్ అంటే కంట్రీ కాదు కదా, వెంచువలీ లైఫ్. నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లో ఎస్కోబార్ ఒక్కడిని చంపడానికి మొత్తం ప్లేన్ కూల్చాడు పబ్లో ఎస్కోబార్. అలాంటి మనిషి కూడా మీ దగ్గర నుంచి అతను రూమ్లో ఉన్నప్పుడు, అంటే సినిమా అనేది ఆల్మోస్ట్ యు ఆర్ విత్ హిమ్ అట్ దట్ టైమ్, 100% యుల్ గెట్ ఎమోషనల్ విత్ ఎనీబడి లైక్ దట్. మీరు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్లో వర్మ గారు మీరే చెప్పారు, మనిషి ఎప్పుడు నెక్స్ట్ ఏమిటి అని వెళ్తూ ఉండే ప్రయాణం మనిషిది. ఇప్పుడు ఒక అత్యంత పవర్ఫుల్ అండ్ అత్యంత ఒక డబ్బులుండే పరిస్థితికి వచ్చేసిన ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్ మైండ్లో ఇప్పుడు ప్రపంచం పట్ల, దేశం పట్ల, లేదు మనుషుల పట్ల ఏం ఎమోషన్స్ ఉండుంటాయి, తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి బయటపడతాయి. ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసింది. ఓకే. ఇంకొక డాటరు మియాందాద్ అనే మన క్రికెట్ ప్లేయర్ గాట్ మ్యారీడ్. ఒక సన్ ఏమో మౌలానా అయిపోయాడు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ పూజారి లాగా. పూజారి. బట్ ఐ థింక్ దావుద్ ఈజ్ ఎ గై, ఐ డౌట్ హీ విల్ హ్యావ్ ఎనీ ఫ్యామిలియర్. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు present lifestyle, he sleeps the whole day and is awake the whole night partying. Yeah, that's the only thing he does, I believe. He's not with Mandakini anymore. Mandakini ఎప్పుడో తెలిసి. Mandakini I think more than 20 years. Did they have kids together? Do we know of that? Mandakini has a son. Everybody suspects it's Dawood Ibrahim's son, but she doesn't tell that. ఎవరితో మాట్లాడదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేశారు? ఎందుకంటే వాస్తవాలు, యథార్థాలు, కల్పితాలు ఉన్నా ముందు 4 యథార్థాలు దొరికితే 10 కల్పితాలను జోడించవచ్చు. ఇక్కడ దొరకడమే కష్టం, అన్ని ఊహాగానాలే. ఈ మనిషిని ఎవరు చూడలేదు. ఇంకోటి అసలు ఇన్సైట్ కోసం ట్రై చేయరు అసలు. నాకు ఎంతసేపు పైన చూసేసి ఒక ఇప్పుడు బ్యాడ్ పర్సన్, గుడ్ పర్సన్ అని ఎక్కడ ఉండడు. బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు బ్యాడ్ అయ్యాడు తెలుసుకోకుండా బ్యాడ్ అంటాం అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జడ్జ్మెంట్. కానీ ఎందుకు బ్యాడ్ అయినా కూడా దేశద్రోహంలో కానీ మనుషుల్ని చంపడంలో కానీ పాల్పడితే ఖచ్చితంగా అది ఫస్ట్ బ్యాడ్ అనేయాలి. తర్వాత మనం బ్యాడ్ ఎందుకు అయ్యాడని పిహెచ్డి చేసుకోవచ్చు. కానీ అన్నది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు క్రైమ్ అని లీగల్ సిస్టమ్ ఉన్నదే ఎందుకు, టోటల్ సొసైటీకి ఉన్న ఒక కంబైన్డ్ గుడ్ కోసం ఈ చేయకూడదు అని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఆ రూల్స్ని అధిగమించిన క్రిమినల్ అంటాం. దట్ ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు బి. కానీ ఆ రూల్స్ని అడ్డు పెట్టుకుని వేరే వాళ్ళు దే మైట్ డూ వర్స్ దెన్ దట్ బికాస్ దే ఆర్ స్మార్టర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. అలాంటిది అవతల వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళు రిబెల్ అవుతారు. రిబెల్స్ అంటే ఏంటి? బేసిక్గా వర్ థంబింగ్ ద నోస్ అగేన్స్ట్ ద సిస్టమ్. సో వాళ్ళకి ఒక్కొక్కసారి పవర్ ఉండొచ్చు, వాళ్ళు బయటపడిపోవచ్చు, లేకపోతే జైల్లో ఉండొచ్చు. రైట్. సో ఇప్పటికే దాదాపు పెద్ద క్రిమినల్స్ అందరూ కవర్ అయిపోయారు వర్మ గారు. మీ సిరీస్ ఆఫ్ క్రిమినల్స్లో ఇంకెవరైనా మిగిలిన్నారా దావూద్ తర్వాత? ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ మీ సినిమాలు తీస్తారైతే? నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు డైరెక్టర్ అవ్వకపోతే గ్యాంగ్స్టర్ అయి ఉండేవారా అని. మీరు డైరెక్టర్ అవ్వకపోతే క్రిమినల్ గ్యాంగ్స్టర్ అయ్యేవారా అని. నేను ఐఎమ్ లైక్ ఏ న్యాచురలిస్ట్ హూ స్టడీస్ వైల్డ్ యానిమల్స్. అందరూ మీకు జంతువులు, ఫారెస్ట్లో ఒక స్నేక్ ఉండొచ్చు, కోబ్రా ఉండొచ్చు, లేకపోతే టైగర్ ఉండొచ్చు, లయన్ ఉండొచ్చు. ఆ వైల్డ్ యానిమల్స్ స్టడీ చేయడం నాకు ఇష్టం. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ద వైల్డ్ యానిమల్. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక దాని మీద ఒకడిని చంపాడు అంటే ఆ యాక్ట్ కన్నా ఎక్కువ వాడు చంపే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు, వీడు చంపే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అని స్టడీ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. మీరు గతంలో అమ్మాయిల గురించి కూడా ఇలాగే అన్నారు. ఏమని? వైల్డ్ లైఫ్ న్యాచురలిస్ట్ మీరు. అమ్మాయిల గురించి అలా, అమ్మాయిలు అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆర్ట్ ఫర్ మీ. అమ్మాయిలు అంటే ఆర్ట్ ఫిల్మ్, నాట్ ఇలాంటి సినిమా కాదు. రైట్. దావుద్ ఇబ్రహీం జంతువు అయింటే ఏమైండేవారు? ఏ జంతువు అయిండేవారు క్లోజెస్ట్? I definitely won't equate him with these dangerous animals. Actually, most dangerous animal is human being. Andukane he can control all the animals. Actually, I can't say fox also.
డెఫినెట్లీ ఐ వోంట్ ఈక్వేట్ హిమ్ నైదర్ విత్ ఎ స్నేక్ నార్ ఏ టైగర్. ఇప్పుడు ఒక పెద్ద బ్రహ్మ ప్రశ్న, స్నేక్ ఆర్ టైగర్ యూర్ సేయింగ్, అంతేనా? అంటే స్నేక్ మనం మామూలుగా పావురా అంటే ఏదో దాక్కుని మనకు కనిపించకుండా కాటేస్తుంది అన్న దాని మీద వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. పాము అంటే మనకు తెలీదు ఎప్పుడు కాటేస్తుందో అని. టైగర్ అనేది ఆబ్వియస్ స్ట్రెంగ్త్ అది. కానీ తెలివితేటలు కూడా ఉన్నాయి కాబట్టి నక్క కూడా ఉండొచ్చు. అంటే నక్క పాయింట్ ఏంటంటే పరిగెడతా ఉంటుంది. తెలివిగా ఏం చేస్తుందో నాకు ఇంతవరకు తెలియదు. నక్క తెలివింది అంటారు కానీ అది ఏం తెలివి ఉపయోగించింది నాకు తెలియదు ఇంతవరకు. సో ఇది ఒక అన్నీ కలగలిసిన ఒక విచిత్ర జంతువు, అంతేనా? అయితే ఇది మోర్ నియర్ టు దట్. అన్ని కలగలిసి, అన్ని క్వాలిటీస్ కలగలిసిన ఒక విచిత్ర యూనిక్ జంతువు. ఒక పెద్ద డౌట్, నక్కలాగా ఆలోచించి పాములాగా కాటేసి ఫస్ట్ కాటు పడగానే టైగర్ అయిపోతాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్ థింగ్. ఇచ్చాదారి సాంప్లాగా దానికి. డి కంపెనీ మోర్ డేంజరసా, ఆర్జీవీ కంపెనీ మోర్ డేంజరసా అని ప్రశ్న అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు మీరు తీసే సినిమాల్ని బట్టి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సినిమాలో రొమాన్సైజ్ చేస్తారు అని చెప్తారు, లేకపోతే గ్లోరిఫై చేస్తారు క్రిమినల్స్ని. ఇప్పుడు ప్రతి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ 20 మందిని కొట్టాడు, మహేష్ బాబు 50 మందిని కొట్టాడు, ఇంకోటి ప్రభాస్ 100 మందిని కొట్టాడు. అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ రోల్ వేసినా. But that is not to be taken seriously because it's a very comic book, fun, entertainment action. Nobody takes that seriously. రియలిస్టిక్ సీరియస్ లాంటి సత్యాలు లాంటి సినిమాలు ఏంటంటే ఎవ్వరు గన్ను తీసుకున్నా వాళ్ళందరూ కుక్క చోచి వచ్చారు ఫైనల్గా. అది గ్లోరిఫై చేయడం ఎట్లా అవుతుంది? అది హౌ am I romanticizing? They all look very అంటే మామూలు మనుషులాగా చూపెడుతున్నాను. You are connecting to them, not getting inspired by them. Okay, so this is a connection, not an inspiration. Clearly you are connecting to all these people, all your gangsters. You understand. అంటే మీరు you will understand. ఇప్పుడు ఇందాక నేను కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ అది చెప్పాను, రైట్? అలాంటి పరిస్థితుల్లో మీరు గార్డ్గా ఉన్నా మీరు ఏం చేస్తారు? అది పాయింట్. Do you expect any resistance or political flurries on this film? I don't think so, because see, we make film on all lots of criminals. మీరు బుక్కులు రాస్తున్నారు, లేకపోతే డాక్యుమెంటరీస్ చేస్తున్నారు, ఎవరు సినిమా తీస్తున్నారు, ఏంటి డిఫరెన్స్? రైట్. సో మొత్తం మీద హిందీ భాషలో విడుదలవుతున్న సినిమా, ఆ తర్వాత వెబ్ సిరీస్ కూడా అనేక భాగాలలో దావుద్ ఇబ్రహీం కార్యకలాపాలపై వర్మ గారు రీసెర్చ్ చేసి మరి రూపొందిస్తున్నారు. Will the same star cast continue, వర్మ గారు, or most of them will continue? Tell us a little bit about your casting. అంటే ఈ క్యారెక్టర్స్కి వెతకడానికి మీరు ఆడిషన్ చేశారా? ఆబ్వియస్లీ అంటే నాకు దావుద్ ఇబ్రాహిం క్యారెక్టర్ ఐ వాంటెడ్, అంటే అతను హీరోలాగా ఉండకూడదు, ఏదో మసిల్స్ 6 ప్యాక్ వచ్చి ఉండకూడదు. ఐ వాంటెడ్ ఎ వెరీ మైల్డ్ లుకింగ్ పర్సన్ who slowly starts growing in the period of time. అతని మైండ్ సెట్ కానీ ఇప్పుడు ఒక అన్నచాటు తమ్ముడులాగా ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద టైం, యూనో. అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క కాస్టింగ్కి నేను నియర్లీ 35 to 40 పీపుల్ని ఆడిషన్ చేశాను. అండ్ తన బ్రదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సినిమాలో. సో ఆ బ్రదర్కి నాకు తనే పంపాడు, అశ్వత్ దావుద్ రోడ్ వేస్తున్నాడు. సో లుక్ ఫర్ దిస్ యాక్టర్ అంటే భలే ఉన్నాడు, ఎవరు ఎత్తునంటే నా తమ్ముడు ఉన్నాడు. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దే బ్రదర్స్. బట్ ఈ ఎమర్జెన్స్ సినిమాలో మరి ప్రేమాయణాలు అవి ఉండవు, అయితే ఉండొచ్చు, ఉన్నాయి కానీ వెరీ లిమిటెడ్ టైం. వాట్ ఈస్ ద ఫోకస్? అంటే అల్టిమేట్లీ డి కంపెనీ ద మూవీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్, దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు టు ద వరల్డ్? వాట్ ఈస్ ద వన్ స్టోరీ యువర్ నరేటింగ్? ఐ థింక్ ఇప్పుడు ఫిల్మ్ అనేది ప్రైమర్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏం చెప్పదలుచుకోవాలా, సత్య తీసినప్పుడు ఏం చెప్పదలుచుకో, ఏ సినిమా అయినా ఇట్ ఈస్ సంథింగ్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ టు క్రియేట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీల్ టు ద లిసనర్. ఇదే సినిమా ఇట్ మైట్ బీ ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, గాడ్ ఫాదర్ ఇస్ బేస్డ్ ఆన్ అల్ కపోన్, రైట్? అల్ కపోన్ ఎవరిది నాకు తెలియదు, గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఆ సినిమాగానే చూసాం. అమెరికాలో తెలుసు అల్ కపోన్ ఎవరు, యూనో. సో దిస్ ఫిల్మ్ మైట్ బీ సీన్ బై జనరేషన్ హూ నెవర్ హర్డ్ ఆఫ్ దావుద్ ఇబ్రాహిం. సో దే లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ స్టోరీ. సో ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఒక క్యారెక్టర్స్తో జర్నీ చేస్తున్నాను. వాట్ ఎవర్ యూ ఫీల్ విల్ ఫీల్, అంతే. రైట్. సో
సో వెయిట్ చేస్తున్నాం వర్మ గారు, లెట్స్ వాచ్ హౌ డి కంపెనీ ఈస్ గోయింగ్ టు ఐ వోంట్ సే ఎంటర్టైన్, మోర్ లైక్ ఎన్లైటన్ వ్యూవర్స్ అబౌట్ అంటే ఇలాంటి ఒక మాఫియా, ఒక గ్యాంగ్స్టర్, ఒక అండర్ వరల్డ్ ఉండిందని చెప్పి. ఇప్పుడు కూడా అండర్ వరల్డ్ జాడలు ఎక్కడైనా కనిపిస్తాయి వర్మ గారు? వి డోంట్ నో. ఇప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే దేర్ ఆర్ థింగ్స్ అండర్ వరల్డ్ డార్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆపరేషన్. డార్మెంట్ అంటే మీరు ఏం చేయకపోతే డార్మెంట్, అది అప్పుడు లేదని చెప్పినాం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 97 2005లో కోట్లు అడిగారు, 5 కోట్లు 4 కోట్లు ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు అడుగుతారు. సో 10 లక్షలు 20 లక్షలు అడిగినప్పుడు ఏదో సెటిల్ చేసి ఒక 5-10 ఇచ్చేస్తారు. ఎందుకంటే 5-10 కోసం మళ్ళీ మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది అది చేయాలి, ఆ తలనొప్పులు ఎందుకు రాని. అప్పుడు ఆ విషయాలు బయటికి రావు. ఆ బయటికి రానప్పుడు మనకి అండర్వరల్డ్ లేదనిపిస్తుంది. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడైతే మీకు సొసైటీ అడ్వాన్స్మెంట్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్స్ పనిచేయవు. ఇప్పుడు 1920sలో ప్రొహిబిషన్ టైంలో వచ్చింది అమెరికాలో మాఫియా. ఆల్మోస్ట్ 1970కి అయిపోయింది. 1970 నుంచి అమెరికాలో మాఫియా అనేది లేదు అసలు. సేమ్ థింగ్ ఇండియాలో 90s తర్వాత ఇంతవరకు కొత్త గ్యాంగ్స్టర్ అనేవాడు రాలేదు. 1995 ముందు వరకు వచ్చారు, కానీ 95 తర్వాత లాస్ట్ 20 yearsలో యూ నాట్ సీన్ ఎనీవన్. బట్ వాట్ ఈస్ ద రీజన్? పోలీస్ వ్యవస్థ ఇంకొంచెం పటిష్టమైంది. yes of course 100%. అంటే ఇంకోటి మీకు బ్రాండ్ నేమ్ రావడం కష్టం. ఇప్పుడు బ్రాండ్ నేమ్ ఇండిపెండెంట్గా పేరు లేకుండా ఆయన క్రైమ్ చేయొచ్చు, కానీ డి కంపెనీ ఫలానా దావుద్ ఇబ్రహీం ఫలానా అబూ సలీం ఫలానా చోటా షకీల్ అనేది అది సేమ్ రీజన్. ఫ్యాక్షనిజం కూడా అంతరించిపోవడానికి అదే కారణం. యాజ్ మచ్ యాజ్ ఇట్స్ అన్రిలేటెడ్. నిన్న ఇక్కడ మేదీపట్నం దగ్గర జరిగిన హత్య చూసారా? నేను చూడలే. బ్రూటల్ మర్డర్. 2 లాయర్లు ఒక 2 వారాల క్రితం మర్డర్ అయ్యారు. రోడ్డు మీద చూసారా? అవును. అంటే వన్ వండర్స్. ఇప్పుడు కూడా అదే సిమిలర్. ఒక పవర్ స్ట్రగుల్లో ఒక వ్యక్తి వచ్చి, అఫ్ కోర్స్ అర్ధరాత్రి జరిగింది ఇది, ఇంకో వ్యక్తిని తలపై కటా 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 కర్రేసి కొట్టేసి, అండ్ పొలిటికలీ కనెక్టెడ్ అని వినికిడి వస్తే ఇంకా అఫ్ కోర్స్ ప్రాథమికంగా బయటపడుతున్న విషయాలు. బట్ జస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ రోడ్ల మీద చంపడం అనేది ఎన్నోసార్లు చూసి టూ మెనీ అయిపోయాయి. కానీ నా ఉద్దేశం అది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లు మనం తెలుస్తున్నాయి మనకి అని నా ఫీలింగ్. ఇంత దారుణంగా ఎప్పుడు జరిగాయి వర్మ గారు? సెల్ ఫోన్ వీడియోస్ మూలన మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ప్రతి ఓడి చేతిలో వీడియో తీసేసే పరికరం ఉండటం వలన ఈ బయటకు వస్తున్నాయి. అంతకుముందు ఇలాగే జరుగుతుంది, అది ఉండి కొత్తగా రోడ్డు మీద చంపుదాం అని ఒక ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ థింకింగ్. ఐ డౌట్ దట్ ఈస్ ద పాయింట్. చాలాసార్లు మర్డర్స్ ఎప్పుడు మీ దారిలో ఉన్నప్పుడు, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కాకుండా ఈ రోడ్లో వస్తాడు అన్న ప్లానింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఫ్యాక్షన్ మర్డర్స్ కూడా జరిగినాయి. అదే అండర్ వరల్డ్ కూడా అదే జరుగుతాయి. ఐ థింక్ ఇట్ ఈస్ సెల్ ఫోన్స్ విచ్ ఆర్ మేకింగ్ అస్ ఫీల్ ఏదో ఈ మధ్యన స్టార్ట్ అయినాయి అన్నట్టు. రైట్. వర్మ గారు, మీరు పాడిన పాట మా కోసం బిఫోర్ వి వైండ్ అప్, చాలా ఫిలసాఫికల్ పాట, కత్తులతో సావాసం తర్వాత. हम आते हैं खाली हाथ, जाते हैं खाली हाथ. అది అంతే ఫిలసాఫికల్గా డీప్గా పాడారు. నో బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ సర్ప్రైజింగ్ టు సీ. ఒక సీరియస్ సబ్జెక్ట్కి మీరు ఎంత ఆబ్జెక్టివిజం, ఎక్కడ ఎమోషన్ ఇంటర్ఫియర్ కాకుండా ఆబ్జెక్టివ్గా ఒక కథని కథగా చూసి, ఒక వాస్తవాన్ని ఎన్ని అవాంతరాలు, సవాళ్ళు, క్వశ్చన్స్, క్రిటిసిజం వస్తాయని తెలిసి కూడా మీరు నేను చేసేది చేసి తీరుతానని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. సో ఈ సినిమా అదే స్థాయిలో ఉంది. సో నేను ఇందాక చెప్దామని మర్చిపోయాను. నాకు ఇప్పుడు నేను క్రిమినల్ అవ్వలేను, ఇప్పుడు అవ్వను. కానీ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఎవడన్నా పెడతానంటే నేను మంచి కన్సల్టెంట్ అవ్వచ్చు. క్రిమినల్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్. అప్పుడు ఎవరెవరు కాదు, ఏ గ్యాంగ్స్టర్స్ ఏ తప్పులు చేశారు అది మనకి రిట్రాస్పెక్ట్లో చూసాం కాబట్టి ఆ కారణాలు అర్థమైనాయి. కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండాలి, ఇలాంటి సజెషన్లు. అలా కాకుండా పోలీసులకి ఇవ్వచ్చు కదా సలహాదారుగా, సలహాలు పోలీసులకి ఇవ్వచ్చు కదా. అంటే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కూడా ఇస్తాం. పాయింట్ ఏంటంటే పోలీసులు క్రియేట్ జరిగేది క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎవడో కొత్తగా కూడా కంపెనీ పెడదాం అనుకుంటున్నాడు, వాడు కన్సల్టెన్సీకి వెళ్తాడు.
ఎందుకంటే కన్సల్టెన్సీ ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్, ఆ మటీరియల్ అంతా ఆడి దగ్గర ఉంటుంది. ఆడు చెప్తాడు ఏది చేయాలి చేయకూడదని ఏదో సలహాలు వేస్తాడు, విచ్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ కన్సల్టెన్సీ. అది నేను మంచి కన్సల్టెంట్ అవుతాను, కొత్తగా ఎవడన్నా దావూద్ ఇబ్రహీం అవుదాం అనుకుంటే అని మీరు ఆ సేవల్ని మీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత. మీరే ఎందుకు పెట్టరు అసలు? నేను సి దట్స్ ద హోల్ పాయింట్. నేను మై ఇంట్రెస్ట్ ఈస్ టు స్టడీ ద క్రిమినల్ సైకాలజీ. తలకాయ నొప్పని చేయరా అంటే అవన్నీ సరే, and I believe it doesn't work. First of all, criminals, crime doesn't work 99.9% of the time. ఏదో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ఫుల్ అయిపోయి బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది, కానీ ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఐదర్ డై ఆర్ ఎండ్ అప్ ఇన్ జైల్ ఫర్ షూర్. అండ్ యూ డోంట్ లైక్ బోత్? వై షుడ్ ఐ రాదర్ వెరీ స్టడీ దెమ్ అండ్ మేక్ ఫిల్మ్స్. సో మీరు వాళ్ళకంటే తెలివైన వారు, వాళ్ళ కథల్ని వాడుకుని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు సినిమాలు తీసి you're making money, making a name for yourself, and creating a controversy and remaining in the center of things when the actual criminal who gave you the story is not around. So most తెలివైన మోడల్ రామ్ గోపాల్ వర్మ గారిది. Yes sir. So on that note, criminals వేరే మీద బతుకుతా ఉంటే నేను క్రిమినల్స్ మీద బతుకుతున్నా. అదే దిగులు వస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు ఎవరంటే వై దావూద్ ఇబ్రహీం అంటే బికాస్ ఐ ఓ మై లివింగ్ టు హిమ్ అని చెప్పి. దావూద్ ఇబ్రహీం అనేవాడు పుట్టకపోతే నేను గ్యాంగ్స్టర్ సినిమాలు చేయగలిగాను. గ్యాంగ్స్టర్ సినిమాలు చేయలేకపోతే అసలు నాకు స్టార్టింగ్ ఫ్రమ్ శివ టు సత్య టు కంపెనీ టు డీ కంపెనీ ఆయన ఒక్కడే స్ఫూర్తా? అండర్ వరల్డ్ కేమ్ ఫ్రమ్ హిమ్. నో, అది నా పాయింట్. సో ఫస్ట్ మీ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఆయనదే. మీ ఇంట్లో ఫోటో ఉంది, ఆయన పూజ చేసుకుంటారేమో అని. ఫోటో ఉంది, మొత్తం నా మైండ్ అంతా అదే ఉంది. నా హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఎవరో వచ్చి ఇప్పుడు మీ ఆఫీస్ మీద దాడి చేస్తారేమో అని భయంగా ఉంది. బాగా తెలుసు అని చెప్పేస్తారేమో మీరు. చాలా మంది నమ్ముతారు అది. నీకు తెలిసినా? యాక్చువల్లీ నేను ఇంకా నమ్ముతున్నాను. అంటే నేను ఇంకా నాకు ఎక్కడో లేలగా డౌట్ ఉంది. అంటే ఈ సినిమా తీయించింది ఎలాగో ఎంప్లాయర్స్ ఎవరో తెలియదు కదా ఈ మోడల్లో. తెలియదు, ఎవరు పెట్టుబడి పెట్టించి ఆ చిన్న బుజ్జి సరదా వర్మగారి చేత సినిమా తీయించుకుందామని సరదా తీర్చుకుంటున్నారేమో అని. సలీం ఫ్రూట్ అనే ఒక ఈజ్ యాక్చువల్లీ చోటా షకీల్స్ బ్రదర్ ఇన్ వాడు. అతను కలిసాను బాంబేలో. నేను దావూద్ గురించి మాట్లాడుతూ ఉంటే తన ఎక్స్ప్రెషన్ అదేంటి చూస్తున్నాడు. అంటే తనకి బాగా క్లోజ్డ్. తనకు తెలిసిన మనిషి గురించి నేను వీడి దగ్గర వింటున్నాను అనేది మాట ఎక్స్ప్రెషన్. అంటే ఆబ్వియస్లీ హీ హాజ్ ఎ డిఫరెంట్ విజన్. అదే ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఇప్పుడు నేను ఒక చిన్న టైంలో ఒక మనిషి జీవిత కథని నేను ఇంత టైంలో చెప్పాలంటే ఆటోమేటిక్గా ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. దావూద్ ఇబ్రహీం ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఒక చెప్తాను. అదే లైను తను ఎప్పుడు వినలేదు అనుకోండి, ఈ సలీం ఫ్రూట్ అనేవాడు ఆటోమేటిక్గా లుక్ ఇట్ ఎ వెరీ ఫేక్ థింగ్. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ గా. ఇప్పుడు నేను చాలా ఫిలాసఫికల్గా మాట్లాడుతూ ఉంటే దావూద్ ఇబ్రహీం ఫిలాసఫీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక ట్వీట్ పెట్టాను, ఐ నెవర్ ఇంటెండెడ్ టు బి ఎ క్రిమినల్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ క్రైమ్ టు ఫాస్ట్ ట్రాక్ మై లెజిటిమేట్ సక్సెస్. దావూద్ ఇబ్రహీం అని కోట్ చేశాను. అది 100% దావూద్ ఇబ్రహీం అని నాకు తెలుసు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చి ఉండదంతా ఎగ్జాక్ట్లీ ఫ్రేజ్ హిందీలో కూడా అని ఉన్నాడు. కానీ నేను అర్థం చేసుకునేది ఒక స్పిరిచువల్గా పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సినిమాలో గాంధీ అన్న ఏ డైలాగ్ కూడా తను ఇప్పుడు అనలే లైఫ్ టైంలో. అది రిచర్డ్ అటెన్బర్గ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆయన. సో మీరు ఒక స్పిరిట్ని క్యాప్చర్ చేసినప్పుడు విచ్ ఈస్ వాట్ ఆర్ట్ ఈజ్ అబౌట్. ఆర్ట్ ఈజ్ అబౌట్ వాట్ ఇట్ కుడ్ బి, నాట్ అబౌట్ వాట్ ఇట్ ఈస్. ఒక మనిషి థాట్ గంటలో చెప్పింది మీరు ఒక కోర్టులో వచ్చింది అనుకోండి, ఆ కోర్ట్ ఏంటి పెద్ద స్పీచ్లో ఒకటి వస్తుంది లైన్, మీరు కోర్ట్ ఒక్కటి హైలైట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ పెద్ద సీన్లో మళ్ళీ దానికి తిరిగి వస్తాను. మీ ఆత్మంతా బయట పెట్టిన ఆ ఒక్క డైలాగ్, ఇతను దొంగగా ఎందుకు మారాడో దాని వెనకాల పెద్ద కథ ఉంది. శ్రీదేవి యాక్చువల్లీ ఎవ్రీ క్రిమినల్ విల్ హ్యావ్ ద వెరీ సిమిలర్ స్టోరీ. ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది వితౌట్ ఎక్సెప్షన్. వేర్ ఇస్ ద లిమిట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ ఉంటుంది, 1 కోటి మంది పూర్ పీపుల్ ఉన్నారు అనుకోండి, దాంట్లో క్రిమినల్స్ 10 మంది ఉంటారు. 0.01% క్రిమినల్స్ అవుతారు. సో ద జస్టిఫికేషన్ అనేది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
బతుకంతా బానిసగానే ఉండాలి అని ఒకటి ఫిక్స్ అయిపోతాడు. ఇంకో నేను బానిసగా ఎందుకు ఉండాలి అడుగుతాడు. అడిగినప్పుడు అసలు ఈ లాస్ ఈ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు. నేను ఎందుకు దాన్ని పాటించాలి అంటే భయపడి. సో భయపడినంత మాత్రాన నేను బానిసలాగా ఉంటాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎదురు తిరుగుతాను అంటాడు. అది ఈచ్ పర్సన్. అప్పుడు సొసైటీకి ఉన్న బలంతో వాడు ఎదురుకి తిరిగినప్పుడు వాడిని నొక్కేస్తారు. నొక్కలేకపోతే ఇంకా ఎదుగుతాడు, ఇంకెప్పుడూ నొక్కుతారు, లేకపోతే ఒక్కొక్కసారి నొక్కడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ ఎబిరేషన్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనకు రోజు జరుగుతూ ఉంటాయి. మన ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా మనం క్రైమ్తో దెబ్బలాడుతున్నాం అంటే అలాంటి మైండ్ సెట్స్ అని ఎప్పుడు పావు. అది పాయింట్. కానీ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. అంటే ఇలాంటి ఆఫ్ కోర్స్ మీకు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2010 వరకు ద అండర్ వరల్డ్ వాజ్ వెరీ వెరీ ఆపరేటివ్ ఇన్ ఇండియా. 1970లో అమెరికాలో పోయిందని చెప్పి అన్నారు. సో దట్ అబ్సల్యూట్లీ డిపెండ్స్ అపాన్ ద కంట్రీస్ అడ్వాన్స్మెంట్. సో ఇప్పుడు భారతదేశం అడ్వాన్స్డా కదా క్రైమ్ని కర్బ్ చేయడం? ఇట్ మైట్ బి ఫార్ మోర్ బెటర్ దెన్ వెనిజులా, మేబీ పాకిస్తాన్, మేబీ సమ్ అదర్ కంట్రీ, బట్ నాట్ యాజ్ మచ్ as అమెరికా. యా. But actually objectively, what do you think of how we have curbed crime? See, every country is advancing rapidly. కేవలం మనకి ఇప్పుడు సోషల్ మీడియా మూలాన, ఈ సెల్ ఫోన్ వీడియోస్ మూలాన మనకు ఒక ఇది వస్తుంది, ఈ ఫీలింగ్ వస్తుంది, ఓ తెగ జరిగిపోతున్నాయి అసలు మర్డర్స్ అని. కానీ మీరు సెన్సస్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ వోంట్ బి ద కేస్. ఇప్పుడు అనంతపూర్లో 20 years బ్యాక్ కడప అనంతపూర్ డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ మర్డర్స్ ఐఎమ్ షూర్ 10% కూడా ఉండవు ఇప్పుడు. కానీ ఎక్కువగా హైలైట్ అవుతాయి అంతే, బికాస్ ఆఫ్ ద మీడియా. సో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్స్టర్ని ఇండియా వెతుకుతున్నప్పుడు ఇండియాలో పట్టుబడి ఆయన జైలుకి వెళ్తే మీరు సంతోషించారా? మీకు ఏ ఫీలింగ్స్ ఉండవా? ఏ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకుండవు? Because I am like I said, I'm a studier of the underworld. I don't have an emotional connection with them. But you are also a citizen of the country, sir. Yeah. So you don't have any emotions for a man being caught? Yeah, because like I said, ఇందాక చెప్పాను కదా, ఒక మనిషి ఇంకొకరిని చంపే పరిస్థితి వీడికి ఎందుకు వచ్చింది, చచ్చిపోయేంత పరిస్థితి వాడికి ఎందుకు వచ్చింది, ఈ ఒక్కదాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. Because I don't want to be judgmental on things which I did not experience myself. Are you judgmental about things at least you experienced? My experience అంటే మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా భయాలు, ఏ మనిషి అయినా వాడు అది చేసినప్పుడు వాడికి ఒక కన్విక్షన్తో చేస్తాడు, యూనో. సో అలాంటప్పుడు నేను చేసినప్పుడు నేను క్రైమ్ అనుకున్నది. ఏ మనిషి కూడా క్రైమ్ చేస్తానని అనుకుని చేయడు. బికాజ్ వాడి మైండ్లో ఏదో ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు. సో ఆర్ యూ టెలింగ్ మీ దావూద్ ఇబ్రహీంకి ఇవన్నీ చేయించినప్పుడు నేను తప్పు చేస్తున్నది చట్ట విరుద్ధం అని తెలీదా? చట్ట విరుద్ధం వేరు. చట్ట విరుద్ధం అనేది వాళ్ళు ఎలా చూస్తారంటే, పోలీసులు మాకన్నా కరప్టు, పాలిటీషియన్స్ మాకన్నా కరప్టు, వాళ్ళు సిస్టమ్ని అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు నా చేతనతో నేను తీసుకుంటున్నాను అని ఆలోచిస్తారండి. See, they believe 90% of the people are idiots. పవర్ పొజిషన్స్లో ఉన్న అందరికీ కామన్ థాట్ అది. పోలీసులు అదే అనుకుంటారు, పొలిటీషియన్స్ అదే అనుకుంటారు, అండర్ వరల్డ్ కూడా అదే అనుకుంటారు. సో ఎవరికొన్న సిచ్యువేషన్లో ఎవరికొన్న పవర్లు మేము ఎలా తీసుకోవాలి, ఎలా బయటపడాలి అని ఒక్కటే ఆలోచిస్తారు. కానీ దే విల్ నెవర్ థింక్ అబౌట్ దెమ్సెల్స్ కాన్షియస్లీ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో యూ ఫీల్ దట్ దావూద్ ఇబ్రహీం నెవర్ ఎవర్ ఫీల్స్ హీ హస్ డన్ సంథింగ్ రాంగ్? No. అంటే despite the fact that the whole country is looking for him, whole country is a very media whole country అంటే అది చెప్తాను. అది సంబంధం లేని వాళ్ళు ఆలోచిస్తాను, వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మనకి ఏంటి అండర్ వరల్డ్తో ఏం కనెక్షను? ఇప్పుడు ఈ కెమెరామెన్కి ఏం కనెక్షను? దెన్ హీ నెవర్ టచ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో దే డోంట్ కేర్ అబౌట్ అస్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అది పోలీస్ ఆఫీసర్లా, ఏదో బిజినెస్ మ్యానా, వాళ్ళ దాని మీద వాళ్ళ మనలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ, మీకు ఉన్న ఇమీడియట్ కలీగ్స్, వాళ్ళు తప్పిస్తే మిగతా ప్రపంచం, మిగతా హైదరాబాద్ సిటీకి మనకేం కనెక్షన్ అసలు? నిజంగా అంత డిటాచ్డ్గా, డిస్కనెక్టెడ్గా ఉంటారు. అందరూ ఉంటారు, వాళ్ళే కాదు. మనిషి అన్నవాడు ఎప్పుడు వాడి పరిధిలోంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏమనుకోండి, వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు మ్యాక్సిమం. అది అప్పర్ లిమిట్. సో ఈ బిఫోర్ అంటే వైండప్ చేసే మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి.
చోటా రాజన్ ఒక మనిషి సౌత్య అని అతను బాగా ఒక అంటే ప్రాటజీ అన్నమాట, ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకున్నాడు. చూసుకుని ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రాహింకి చోటా రాజన్కి గొడవ వచ్చినప్పుడు ఈ సౌత్య అనేవాడు రాజన్తో కలిసిపోయాడు. కలిసి చోటా రాజాన్ని చంపడానికి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. చోటా రాజన్ పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇదంతా దుబాయ్లో జరిగింది. దుబాయ్లో చోటా రాజన్ కోపంతో వాడు నేను తీసుకొచ్చి ఆయన అంత పొజిషన్ ఇస్తే నన్ను చంపడానికి ట్రై చేసి దావుద్ భాయ్తో చేతులు కలుపుతాడు, ఆయన చంపి తీరాలని. పక్కన వాళ్ళందరూ ఇంపాసిబుల్, అది దుబాయ్లో ఉన్నాడు, మీరు దుబాయ్లో అనే మర్డర్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే వీడు ఏం చేశాడంటే ఒక బాంబే నుంచి 4 తెప్పించి హిట్మెన్ దుబాయ్లో చేయలేదు ఎప్పుడు, కానీ ఎప్పుడు చేయనంత మాత్రాన ఫస్ట్ టైం దేనికన్నా ఫస్ట్ టైం ఉంటుంది. దావుద్ భాయ్కి పవర్ ఉంటే నాకు ఉన్నాయి కాంటాక్ట్స్ దుబాయ్లో. నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్, అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కన్విన్స్ అయితే చేయండి, చంపేసి మీరు తప్పించుకోగలుగుతామని కన్విన్స్ అయితే చేయండి నేను చూసిన ప్లాన్ తర్వాత. లేదా మీరు హాలిడే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తున్నా ఆల్రెడీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యారంటే దీనికి 10 ఇస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు కన్విన్స్ అవ్వకపోతే మీరు తప్పించుకోగలుగుతానని అప్పుడు మీరు హాలిడే ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ బాంబే వెళ్ళిపోండి. వీళ్ళు సరే వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు. అక్కడ చోటరాజు మనుషులు వచ్చి వాళ్ళకి 5 స్టార్ హోటల్ పెట్టి అంతా చేసి అక్కడి నుంచి ఒక సాయంత్రం జిమ్, ఒక మాల్ ఉంది, మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. వీళ్ళు కార్లో కూర్చొని చూశారు, అక్కడ లోపలికి వెళ్ళాడు. ఈ రాజన్ మనిషి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు ఈ కొంచెం ఇలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఇంకో 100 మీటర్స్ చివరికి వెళ్ళి రైట్కి తిరిగితే ఇక్కడ వ్యాన్ ఉంది, ఒక రెడ్ వ్యాన్ ఉంది. మీరు రేపు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి సౌత్య రాగానే ఆయన షూట్ చేసి చంపేసి పరిగెత్తి లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగి వ్యాన్లో కూర్చుంటారు. ఈ వ్యాను డైరెక్ట్గా పోర్టుకి తీసుకెళ్తుంది. పోర్ట్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు. ఆ బోట్ యాట్ ఇండియాకి వచ్చేస్తుంది అని డీటెయిల్స్ అన్నీ చెప్పి ఆ రోజు రాత్రి ఆ కస్టమ్స్ వాళ్ళు వచ్చారు కలవడానికి. వచ్చి వాళ్ళందరూ డ్రింక్స్ తాగి ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే ఈ బ్లూ గేట్ ఒకటి ఉంది మీ పోర్ట్లోకి వచ్చిన తర్వాత, ఆ బ్లూ గేట్ దగ్గర నేను ఉంటాను, నేను ఫ్రంట్ సీట్లో ఎక్కుతాను, యూనిఫామ్లో నేను ఫ్రంట్ సీట్లో ఎక్కని ఎవడు నా ఆ వ్యాన్ ఆపడం, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని యాట్ ఎక్కిస్తాను అని చెప్పాడు. ఈ మొత్తం ఎలాబరేట్ డీటెయిల్ అన్నీ స్టడీ చేసి ఫైనల్గా కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఓకేనా. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య, కిందకి దిగి టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు, లెఫ్ట్ టర్న్ తిరిగారు, రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. వ్యాన్ లేదు, ఇవాళ ఇటు హెల్టర్ స్కెల్టర్ అయిపోతే ఈ లోపల దుబాయ్ పోలీసులు వచ్చి పడుకున్నారు. ఇంట్రాగేషన్లో రాజన్ మనుషులు అని చెప్పారు. అది రాజన్ కావాల్సింది. రాజన్ నెవర్ వాంటెడ్ దెమ్ టు బి ఎస్కేపింగ్. ఈ కస్టమ్స్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు కస్టమ్ ఆఫీసర్లు కాదు. వాళ్ళు వచ్చి కస్టమ్ ఆఫీసర్ లాగా చేసి వీళ్ళకి నమ్మకం కలిగించడానికి అలా మాట్లాడి ఈ ఫోటోలు అన్నీ చూపించారు. మై గుడ్నెస్. ఓకే, ఇప్పుడు ఎందుకు చేశాడు చోటరాజన్ ఇది? నన్ను మీరు చంపడానికి ట్రై చేసిన నా పొజిషన్లోకి వచ్చినోని దుబాయ్లో మీకు సెంటర్లో చంపానని అని డి కంపెనీకి మెసేజ్ పంపడానికి చేశాడు. అసలు మీరు ఓకే చెప్పేదండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చోటరాజను వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఈ 4 గురిశిక్ష చేశారు దుబాయ్లో ఫస్ట్ మర్డర్ జరిగింది ఇదే దుబాయ్లో మొత్తం హిస్టరీలో. వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి నేను వాళ్ళకి అబద్ధం చెప్పిన మాట నిజం, ఎందుకంటే నాకు ఒక ప్రెస్టీజ్ క్వశ్చన్ వచ్చింది, నేను చేయాల్సిన అవసరం ఉంది, ఇలాంటి బిజినెస్లో ఎవరో ఒకరిని బలి ఇవ్వకపోతే మనం అనుకునేవి జరగవు. ఇప్పుడు వాళ్ళు మీకోసం మీ పిల్లలకి మీ ఫ్యామిలీస్కి ఎంత మీకు డబ్బు అవసరం అవుతుందో వాళ్ళు సంపాదించి దానికి 2 ఎంతలు నేను ఒక్క షాట్లో ఇస్తాను మీ నలుగురికి అని చెప్పి వాళ్ళు డబ్బు పంపించాడు. సో ఇప్పుడు ఇదంతా చూస్తే అసలు అది మీ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ ఏముంటుంది కదా చెప్పండి నాకు.
అంటే డబ్బు పంపించడానికి మంచివాడైపోతాంటారా? మంచోడు అది అది నేను చెప్పాలి. కానీ ఎంత ఎమోషన్స్ వెనకాల ఉంటాయని ఎవరైనా ఊహిస్తాడు అసలు. అది నేను చెప్పేది. అది జస్టిఫికేషన్ కాదా నేను చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ హిట్ మెన్ ఎవరైతే వచ్చారో, డబ్బులు తీసుకుని చంపటానికి వచ్చే ఇలాంటి మనుషులు ఒక రకం. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండటం కూడా నిజమే, వాళ్ళకి పిల్లలు ఉండటం కూడా నిజమే. వాళ్ళు క్రైమ్లో లేరు, కానీ వాళ్ళ జీవనాలు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. సో వీళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసి తన పని అవగొట్టుకుని వాళ్ళు దుబాయ్ జైల్లో ఉరిశిక్ష చేయించాడు. ఇది లేకపోతే చూడరాజన్ దగ్గర ఇంకోటి ఏముంటుంది చెప్పండి నాకు. మీకు ఉన్న ఆప్షన్స్, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఆ ఆబ్జెక్టివ్లో మీకున్న బెస్ట్ ఆప్షన్ మీరు ఎత్తుక్కుంటారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు, ఎవరో ఒకళ్ళు బలైపోతారు, విచ్ ఈస్ కాల్డ్ కొలాటరల్ డ్యామేజ్.